నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను భానుశ్రీ. ఇబ్రాహీపట్నంలోని దండు మైలారంలో ఒక కలకలమైతే రేపింది. ఒక కన్న తల్లే కన్న కూతురికి శత్రువుగా మారి కడ తీర్చినటువంటి సంఘటన దండు మైలారంలో చోటు చేసుకుంది. ప్రస్తుతం మనము వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాము. ఒక కన్న కూతుర్ని చంపడానికి అంటే మనసు ఎట్లా వచ్చిందంటూ కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు ఒక షాక్కి అయితే గురయ్యారనే చెప్పుకోవచ్చు మనము. అసలు వివరాల్లోకి వెళ్తే ఏమైందని ఆరా తీయగా దాదాపు భార్గవికి 19 సంవత్సరాలు అయితే ఉంటాయి. దిల్సుఖ్ నగర్లోని ఓ కళాశాలలో అయితే చదువుతున్నట్టుగా తెలుస్తుంది మనకి. వాళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి ఇక్కడ దండు మైలారంలో ఉంది ఇక్కడే. సో తల్లిదండ్రి అదేవిధంగా ఇద్దరు తమ్ముళ్ళు ఒక కూతురు. సో మొత్తానికి ముగ్గురు పిల్లలైతే ఉన్నట్టుగా కూడా తెలిసింది. సో 19 సంవత్సరాలు ఉన్నటువంటి భార్గవి అంటే సెలవులు ఉన్న కారణంగా ఇంటికి రావడము, అదేవిధంగా అంటే తను ప్రేమలో అయితే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. సో ఆ చిన్న వయసులో ఉన్నటువంటి 19 సంవత్సరాలు గల అమ్మాయికి అయితే పెళ్లి చేద్దామంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు నిర్ణయించుకోవడం జరిగింది. ఆ క్రమంలో నేను పెళ్లి చేసుకోను, నేను ఇంకా చదువుకుంటాను అదే అని చెప్పడంతో లేదు పెళ్లి చేసుకోవాలని వాళ్ళ ఇంట్లో వాళ్ళు కొంచెం ఆరా తీయగా నేను ఈ పెళ్లి చేసుకోలేను, నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నానంటూ ఒక అబ్బాయితో రిలేషన్లో ఉన్నట్టుగా కూడా ఆ అమ్మాయి చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో వాళ్ళ తల్లికి అంటే నచ్చని కారణంగా అంటే వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా పొలం పని చేసుకోవడానికి వెళ్ళినట్టుగా కూడా చెప్పారు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు. అక్కడి నుంచి వచ్చేసరికి వాళ్ళ కూతురు ఎవరైతే ఉన్నారో భార్గవి అంటే తన ప్రియుడితో కలిసి ఇంట్లో ఉన్నట్టుగా కూడా తను సడన్గా వచ్చి చూడడం జరిగిందంట. హఠాత్తుగా అలా వాళ్ళిద్దరిని చూసేసరికి కొంచెం ఆగ్రహం అయితే వ్యక్తం చేసి సో కొంత చేయి కూడా చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఆ కోపంలో ప్రియుడు ఆటోమేటిక్గా ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత తను ఊరేసి చంపినట్టుగా కూడా తెలుస్తుంది. సో ఆ టైంలో ఇంట్లో కూడా ఎవరు లేరంట. దాని తర్వాత నేను అసలు చేయలేదు ఇంట్లో వాళ్ళు వచ్చేసరికి కూడా నేనేం చేయలేదు అంటే చంపిన తర్వాత నేనేం చేయలేదు, నాకేం తెలియదు, ఎవరు చంపారో కూడా తెలియదు అంటూ కూడా కొంత నటించిందని చెప్పడం జరిగింది. ఇంటి చుట్టుపక్కల కూడా అదే చెప్తున్నారు. దాని తర్వాత పోలీసులు ఆరా తీయగా వాళ్ళ కొడుకు ఎవరైతే ఉన్నారో చిన్న బాబు అమ్మాయి చంపిందంటూ కూడా పోలీసులకి ఫిర్యాదు చేయడంతో వాళ్ళు తీసుకెళ్ళి ఇన్వెస్టిగేషన్ అంటే విచారించడంతో నేనే చేశానంటూ కూడా ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ప్రస్తుతం మనం వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాము. వాళ్ళు అసలు ఎవరు మాట్లాడడానికి కూడా ఇష్టపడడం లేదు. ఇంట్లో అంటే మేము చుట్టాలం ఉన్నాము, ఇంట్లో ఎవరు లేరు, అందరూ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, మేము ఎవరు మాట్లాడమంటూ కూడా వాళ్ళు కొంత భయపడుతున్నారు. అంటే మీడియా ముందుకు రావడానికి అయితే సంకోచిస్తున్నటువంటి పరిస్థితి. ఇబ్రాహీపట్నం దండు మైలారంలో కలకలం రేపిన యువతి అనుమానాస్పద మృతి కేసుకు పోలీసులు ఎట్టకేలకు పరువు హత్యగా తేల్చారు. భార్గవిని తల్లి చంపేసిందని ప్రియుడితో కలిసి కూతురు కనిపించేసరికి భరించలేక తల్లి జంగమ్మ ఉరేసి చంపినట్లు నిర్ధారించారు. దండు మైలారం గ్రామానికి చెందిన మాటే ఐలమ్మ జంగమ్మ దంపతులకు కుమార్తె భార్గవి, ఇద్దరు కుమారులున్నారు. భార్గవి హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లోని ఓ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఇటీవల భార్గవి తల్లిదండ్రులు మేనబావను వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేశారు. ఆమె తాను స్థానికంగా యువకుడిని ప్రేమిస్తున్నానని, అతన్ని పెళ్లి చేసుకుంటానని, దీంతో ఇంట్లో గొడవలు జరిగాయి. ఈ క్రమంలో 3 రోజుల పాటు భార్గవి కాలేజీకి కూడా వెళ్ళలేదు. ఇదిలా ఉంటే సోమవారం తల్లిదండ్రులు వ్యవసాయ బావి వద్దకు వెళ్లారు. ఈ సమయంలో సదరు యువకుడు భార్గవి ఇంటికి వచ్చి ఆమెతో మాట్లాడుతుండగా తల్లి జంగమ్మ ఇంటికి వచ్చింది. కుమార్తెపై తల్లి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడి చేసిందని చీరతో ఉరివేసి హతమార్చింది. ఈలోపు భర్త కొడుకు ఇంటికి వచ్చేసరికి స్పృహ కోల్పోయినట్లు నటించింది. కూతుర్ని ఎవరో చంపేశారని కన్నీళ్లు పెట్టుకుంది. అయితే అక్కను తల్లే చంపింది ఉంటుందని భార్గవి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరోవైపు తాను చంపలేదని జంగమ్మ తన భార్య చంపి ఉండకపోవచ్చని ఆమె భర్త వాదించారు. ఈ క్రమంలో ప్రియుడి పాత్ర పైన పోలీసులు అనుమానాలు మల్లాయి. అయితే తమదైన శైలిలో ఈ కేసును విచారించగా చివరకు కూతుర్ని తానే ఉరేసి చంపినట్లు జంగమ్మ అంగీకరించింది. ఏమైంది తాత అసలు? ఇట్లా చచ్చిందంటేనే ఇన్నోళ్ళం కానీ ఆడికి పోయి మేము చూసిన వాళ్ళం కాదు, ఎట్లా చచ్చిందని మేము అడిగిన వాళ్ళం కూడా కాదు. కానీ వాళ్ళ కుటుంబం గురించి ఏం తెలుసు మీకు? ఎన్నాళ్ళుగా వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళ గురించి, ఇప్పుడు చంపిన ఆమె గురించి, వాళ్ళ భర్త, వాళ్ళ పిల్లలు ఎవరెవరు ఉంటారు, వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి మీకు ఏం తెలుసు? ఎంతకాలంగా ఉంటున్నారు ఈ ఊళ్ళో? ఈ ఊరే మాది, వాళ్ళది ఈ ఊరే. మీకు ఎంతకాలంగా తెలుసు? ఇది అయ్యింది అయితే గిదే తెలుసు కానీ ఇంట్లో సంగతి
మనం ఎందుకు కడతాం ఆన్లైన్? ఊర్లో ఉన్నప్పుడు తెలిసి ఉంటారు కదా మీకు, వాళ్ళ కుటుంబం గురించి ఎట్లా తెలుసు, ఎట్లుండే వాళ్ళు, ఎట్లాంటి వాళ్ళు. ఇప్పుడు ఆ చంపినటువంటి తల్లి, ఆ పిల్లని చంపినటువంటి తల్లి ఎవరైతే ఉన్నారో ఆమెను ఇప్పుడు జైలుకి తీసుకుపోయారు. మంచోళ్ళే ఉండే కానీ మరి ఎట్లా జరిగిందో ఏమో. ఇద్దరు కొడుకులు ఒక బిడ్డే. ఇక భర్త అమలు చేస్తాడు. ఇక ఆమె ఇక్కడ వ్యవసాయాలు చేసుకుంటా ఇక్కడనే ఉంటుంది. మరి ఏమైపోయిందో ఇట్లా జరిగిందో. కూతుర్ని ఎక్కడ చదివిస్తారు? ఏమో అయితనగరేమో చదువుతుందట మరి. అయితనగర్ ఇక అంతే తెలుసు. చనిపోయిన అమ్మాయి గురించి ఏం చెప్తారు? చనిపోయిన అమ్మాయి గురించి, ఆ అమ్మాయి గురించి ఏం చెప్తారు? మాట్లాడుతుండేనా వాళ్ళ కుటుంబ సభ్యులతో మీరు ఎప్పుడైనా గిట్లనే మాట్లాడుతుండేనా? మేము పోం అక్కడ, వాళ్ళ ఇల్లు ఇంకన్నా గాడ, మేము ఇక్కడ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడన్నా కలిసి మాట్లాడడము అంత ఎట్లాంటి మనస్తత్వాలు? వాళ్ళ తండ్రి గట్టిగా మాట్లాడి ఇట్లా వచ్చాడు. మరి ఇది ఏమేమైందో మొన్న ఏమైందో సచ్చిన దాకా తెలియదు ఎవరికి. అది మీ కాల కుటుంబ సభ్యుల గురించి ఏం తెలుసు? నేను ఇక్కడ నేను ఎక్కువ శాతము అక్కడ నేను డ్యూటీ పోయినా. మీకు తెలిసింది కూర్చోండి, మీకు తెలిసింది చెప్పండి. నేను లేను మేడం ఇక్కడ. చనిపోయిన రోజు మీరు లేకపోవచ్చండి. వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి ఎప్పుడైనా మాట్లాడుతుండనా? ఎట్లుండేటోళ్ళు? ఇప్పుడు చంపినటువంటి ఆమె మనస్తత్వం ఎట్లాంటిది? నాకు తెలియదు. గొడవలు పెట్టుకోవడం నాకు తెలియదు. నేను ఈ బిల్డింగ్ ఉందా అక్కడ దూరం ఉంటా, మనకు తెలియదు పెద్దగా. నేను ఈ ఊళ్ళో ఉండే ఎక్కువ శాతం. వారానిలో విన్నారా వాళ్ళ గురించి? తెలియదు. మీరు ఎప్పుడైనా మాట్లాడుతుండేనా వాళ్ళ ఇంట్లో, తండ్రితో కావచ్చు, వాళ్ళ భార్యతో ఎప్పుడైనా మాట్లాడటం? పిల్లలు ఏం తెలియదా? మేము మాట్లాడనే మాట్లాడము వాళ్ళతోటి. అంటే వాళ్ళు కొంచెం ఊర్లో గొడవలు పెట్టుకునేటువంటి మనస్తత్వాలా? ఏది అట్లా కూడా ఏం లేదు. అది మరి ఏంది అసలు అట్లా కూతుర్ని చంపడం, కూడా చేతికి అందినటువంటి కూతుర్ని చంపడం అంటే వినడానికి అసలు వినడానికి కన్న తల్లి వినడానికి అందరికి బాగా అనిపిస్తుంది. అంత మంచి గద్దని అట్లా చేసిందని ఎవరికైనా బాధే అనిపిస్తుంది. మళ్ళీ ఆమె బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తారు వాళ్ళన్నా? వదిలేసిరా ఇక పోలీస్ స్టేషన్లో? ఆమె ఉంటేనే బాగా, ఇంకా వదిలేసేది ఏంది? అటువంటి వాళ్ళని చేస్తేనే ఇంకా నలుగురికి బుద్ధి వస్తుంది. అవును. మరి అట్లంటే ఆమెను ఏం చేయాలంటారు? ఏం చేయాలంటే ఇక అంతా కోర్టు చూసుకుంటుంది. వాళ్ళు చూసుకుంటూ మనం ఏం చేయాలి? మన పని ఏమన్నా. అంకుల్ అసలు ఏం జరిగింది? వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి ఏం చెప్తారు? ఒక కూతుర్ని చంపేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. కావాలని చంపారు కదా. కావాలని ఎందుకు? అంటే సొంత కూతురు కదా? సొంతం కూతురే కానీ ఏంటో చిన్న ప్రాబ్లం ఏదో ఉండొచ్చు, సమస్యలు ఉండొచ్చు. సమస్యలు ఉంటాయి. ఉన్నంత మాత్రాన్ని చంపుకుంటారా పిల్లలు? సంపదు కదా. అదే ఆశ్చర్యానికి గురి చేస్తుంది అందరినీ. అంటే కూతుర్ని, చేతికి వచ్చినటువంటి కూతుర్ని చంపడం అనేది వాళ్ళ కుటుంబం గురించి మీరు ఏం చెప్తారు? అందరికీ బాధనే ఉంది. వాళ్ళ ఇంట్లో గురించి మీకు ఏం తెలుసు? ఏం చెప్తారు? కఠినమైన మనుషులు, కఠినమైన మనుషులు అంతే. దానివల్లనే ఆ పిల్లని అనవసరంగా చంపారు. అది సమస్య. అంటే తల్లిదండ్రులు వాళ్ళు ఇట్లా కఠినాత్ములని పిల్ల దూరంగా ఉండి చదువుకుంటుందా? ఏం లేదు, డైలీగా ఇటుకెళ్ళే పోతుంది బస్కు. ఊళ్ళో పోయి బస్ ఎక్కుతుంది, సైలెంట్గానే ఉంటుంది, తలకాయ కిందకి వేసుకుని పోతుంది. కానీ మంచి అమ్మాయి. ప్రేమించిన అబ్బాయిలో చూసి అట్లా చేసిన ప్రేమించింది అని అంటే కామన్ ఇది ఈ రోజులలో. అంటే అది మనసులో పెట్టుకొని ఇట్లా కొంచెం మీదికి వచ్చి దాడి చేయడం, ఊరేసి చంపడం అని తెలుస్తుంది మాకైతే. మీరేం చెప్తారు? వాళ్ళు చేసింది పోయి చేయాలని చేసిరు పని. అంటే వాళ్ళకు బిడ్డ కన్నా పరువే ముఖ్యమా? ఏమో వాళ్ళ బిడ్డ లేకున్నా సరే అన్నట్టే కదా ఇప్పుడు సమస్య. ఎట్లా ఎప్పుడైనా మాట్లాడుతుండేనా మీతో? ఎవరన్నా మంచిగా మాట్లాడుతుండేనా వాళ్ళ కుటుంబ సభ్యులతో? మీరు ఎవరన్నా మేము వాళ్ళు మాట ముచ్చట ఏదైనా పని ఉంటే వస్తారు, పని చేపించుకుంటారు. కానీ అమ్మాయి మాత్రం అయితే ఎవరితో మాట్లాడదు, సైలెంట్గా తీసుకుని పోతుంది, వస్తుంది. ఆ ఇల్లే తెలుసు, ఆ కాలేజీ తెలుసు, అంతవరకు అంత మించి ఏం తెలియదు. అలాంటి ఆమె గురించి ఎవరి గురించి? ఆమె గురించి ఇప్పుడు జైలుకి పోయిన ఆమె గురించి, చంపిన ఆమె గురించి. చంపిన ఎట్లా అంటే ఆమె ఇంతకుముందు ఏమైనా ఊర్లో గొడవలు పెట్టుకునేటువంటి మనస్తత్వం? లేదు లేదు లేదు, అటువంటి విషయం ఏం లేదు. మంచోళ్ళే వాళ్ళ ఇంట్లో అంతా? ఇంట్లో కదా నేను చెప్పేది ఏంటంటే ఇంట్లో జర కఠినంగానే ఉంటారు. ఉన్నంత మాత్రాల్లో ఈ పొలని ఇట్లా చంపుతారని ఎవరు కూడా ఊహించలే. ఊహించనితంగా చేస్తారు. చేయాలని ఏం చేయాలంటారు అట్లాంటి వాళ్ళని? ఇప్పుడైతే జైలుకి పోయింది, జైలు అట్లనే ఉంచాలి. తిండి కూడా పెట్టద్దు ఆడ ఇటు వాళ్ళకు.